హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగింది. రేపటి నుండి 4 పథకాల ఇంప్లిమెంటేషన్కి ఆ సీఎం గారు ఆదేశాలని జారీ చేయడం జరిగింది. ఈ 4 పథకాలు ఏంటి అనే పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అయితే పూర్తి వివరాలలోకి వెళ్ళినట్టయితే రేపటి నుంచి కొత్త స్కీమ్స్కి సీఎం కీలక ఆదేశాలని జారీ చేయడం జరిగింది. రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా పథకాలని రేపు ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలన్నారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి మార్చి 31లోగా పథకాల అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగద్దని, అనర్హులకి లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకున్నటువంటి అప్డేట్స్లో భాగంగా 4 మంత్రులు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఇందాకే నిర్వహించడం జరిగింది. దాన్ని నేను పూర్తిగా చూసిన తర్వాత వారు చెప్పినటువంటి ఒక్కో విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ముందుగా రైతు భరోసా పథకం గురించి చూసినట్టయితే రైతు భరోసా పథకానికి 12,000 రూపాయలని రేపు లాంఛనంగా స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్లో పాల్గొని చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా రేషన్ కార్డులకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలపడం జరిగింది. అర్హుల లిస్టు ఎవరి అయితే వచ్చాయో ఆ లిస్టుకి సంబంధించినటువంటి అర్హుల జాబితా రేపు వారికి రేషన్ కార్డులని, కొత్త రేషన్ కార్డులని అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరికైతే రేషన్ కార్డులో లిస్ట్లో పేరు రాలేదో వాళ్ళు గ్రామ సభలో అప్లికేషన్ పెట్టుకున్నారు. వారికి సంబంధించినటువంటి అర్హతలను పరిశీలించి వారికి కూడా కొత్త రేషన్ కార్డులని మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో పాటుగా ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి కూడా తెలపడం అయితే జరిగింది. ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అర్హులని ఇదివరకే గుర్తించాము అని చెప్పేసి చెప్పారు. దానితో పాటుగా రేపు లాంఛనంగా ఒక్కొక్క మండలంలో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క గ్రామంలో లాంఛనప్రాయంగా ఈ 4 పథకాలని అమలు చేయబోతున్నాం. అదేవిధంగా అర్హుల జాబితాలో నిజంగా అర్హులై ఉండి ఎవరి పేర్లైనా రానట్టయితే వీరు మళ్ళీ అప్లికేషన్ అనేది పెట్టుకోండి. మీ యొక్క అప్లికేషన్ను పరిశీలించి అర్హుల జాబితాలో చేర్చి ఎవరైతే ఫస్ట్ విడతలో భాగంగా పేదలలో బహుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నాము, నెక్స్ట్ ప్రతి ఒక్క అర్హునికి కూడా ఇస్తాము, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి వారు కూడా తెలపడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి కూడా మంత్రులు మనకు క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. భూమి లేని వ్యవసాయ కూలీలకి 12,000 రూపాయలని ఇస్తున్నాము అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి భూమి లేని వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి కూడా మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ అనేది ఉంటుంది. అందులో భాగంగా ఆ జాబ్ కార్డు కలిగి ఉండి ఏటా 20 రోజుల పని చేసి ఉండి అలా ఉండి భూమి లేనటువంటి ప్రతి పేదవారికి రేపటి రోజున ఈ యొక్క 6,000 రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాలో పడతాయి. రేపు లాంఛనప్రాయంగా ఈ పథకాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ టోటల్గా మనం అబ్జర్వేషన్ ప్రకారం 4 పథకాలు ఏంటి? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా రైతు భరోసా, రేషన్ కార్డు, ఈ 4 పథకాలని గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనగా రేపు జనవరి 26వ తేదీన ఈ యొక్క పథకాలని ప్రారంభిస్తున్నట్టుగా మంత్రులు అండ్ ముఖ్యమంత్రి గారు ఆదేశాలని జారీ చేయడం జరిగింది. ఇక ఇవి ఏ గ్రామంలో జరుగుతాయి అని చెప్పేసి ఇంకా మనకైతే క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఇందాకే ప్రెస్ మీట్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుండి కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేసిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ ఎంపీడీఓలకి, ఎంఆర్ఓలకి ఆదేశాలను జారీ చేస్తారు. వారు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క విలేజ్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా మీ యొక్క గ్రామంలో రేపు ఇలాంటి ప్రోగ్రాం ఉన్నట్టయితే వారు తప్పనిసరిగా మెసేజ్ చేయండి. ఏ విధంగా రేపు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అండ్ ఆడియన్స్కి కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో నేను మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.